నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మీ అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. జీవితంలో ఏదో ఒక సమయంలో పుకార్లను వ్యాప్తి చేయడంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములవుతారు. కొన్నిసార్లు చాలామందికి తెలియదు మనం పుకార్లు వ్యాప్తి చేస్తున్నామని. ఇది అంత ప్రమాదకారి కాదు అనుకుంటారు. దీంట్లో తెలియని ఆనందం పొందుతూ ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఒకటికి రెండు మాటలు యాడ్ చేసి పుకార్లను వ్యాప్తి చేస్తూ వాటికొచ్చే స్పందనలు గమనిస్తూ ఉండడాన్ని ఇష్టపడుతుంటారు. ఇలా మన అహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, ఇతరుల కంటే గొప్పగా భావించుకోవడానికి ఈ పని చేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే అవతల వారి గురించి తీర్పు చెప్పడమే. చాలాసార్లు ఈ తీర్పులు ద్వేషం నుంచి పుట్టుకొస్తాయి. వీటి వలన జీవితంలో అసహ్యకరమైన అనుభవాలు చోటు చేసుకుంటుంటాయి. మనం ఇతరుల గురించి ప్రతికూలంగా లేక వ్యతిరేకంగా మాట్లాడితే మనలో నుండి ఒక నెగటివ్ ఎనర్జీని పంపుతున్నట్లే. ఇది చెడు భావాలను కలిగిస్తుంది. న్యూస్ ఛానల్స్ని చూడండి. పుకార్లను బహిరంగంగా వ్యాప్తి చేస్తూ లాభాలు పొందుతుంటాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అని చూపిస్తాయి. ప్రస్తుతం వీటిని ఆసక్తిగా వింటున్నారు, చర్చించుకుంటున్నారు. ఈ పుకార్లు తమకు సంబంధించినవైతే మాత్రం వీటిని ఇష్టపడరు. ఇలా పుకార్ల ద్వారా, ఇతరుల మీద కంప్లైంట్ల ద్వారా వీళ్ళు ఇతరుల కష్టాల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారన్నమాట. ఇది మీకు అలవాటుగా మారినా, ఇందులో మీరు భాగస్వాములైనా మీకు ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతాయి. ఇది మీకు తెలియకుండా మీ జీవితంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడి మీ సంతోషాన్ని హరింపచేస్తుంది. ఇవి మీకు ఏమాత్రం ప్రయోజనం ఇవ్వదని తెలిసి కూడా వీటిలో తలదూరుస్తారు. మనశ్శాంతిని హరించుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నువ్వు అనుకుంటుండొచ్చు, నా అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను అని. నీకు తెలియట్లేదు, మరింత వేదన పెంచుతున్నావని, వ్యక్తిగత నిందలకు దిగుతున్నావని. మనం కొన్నిసార్లు టీవీల్లో చూస్తూ ఉంటాం. చర్చా వేదిక అనే వేదిక పెడుతూ ఉంటారు కదా. ఈ ప్రోగ్రాంలో 2-3 పొలిటీషియన్ లీడర్స్ను కూర్చోబెట్టి జర్నలిస్ట్ క్వశ్చన్స్ వేస్తుంటారు. ఇక ఒకరిని ఒకరు వాదించుకుంటూ ఉంటారు. ఇందులో తను చెప్పేదే వినాలనే పట్టుదలతో ఉంటారు. ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్లను దిగజార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని అసలు వినడానికి ఇష్టపడరు. ఇతరుల అభిప్రాయం తప్పంటూ, తన వాదనే సరైనదంటూ దాన్ని బలపరుచుకునే వైఖరినే ఎవరికి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది వాళ్ళలో ఉన్న అహం చేసే పని. ఈ అహం అనేది వాళ్ళ ఆలోచన నుండి సొంతంగా సృష్టించుకున్నదే. ఈ వాదనలో ఎవరికి వాళ్లకు తమ ఉనికి కోల్పోతామన్న భయం, ఆందోళన ద్వారానే ఎదుటి వాళ్ళు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడరు. ఈ వాదనలో గెలిచిన వారి అహం సంతృప్తి పడుతుంది. కొన్నిసార్లు మనకు అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొంటుంటాం. ఇది మనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను ఆకర్షించడం కోసమే. ఇతరుల విజయాలను చూసి బాధకు లోనవుతూ ఉంటాం. ఇతరుల కంటే ఆధిక్యం సాధించాలని ఆరాటపడతాం. ఇలా మనసులో ఉన్న అహం ఎప్పుడూ సాటిస్ఫై కోరుకుంటూ ఉంటుంది, సంతృప్తిని కోరుకుంటూ ఉంటుంది. మనలో ఉన్న అహం ఇతరుల కంటే శక్తివంతంగా ఉండాలని భావిస్తుంది. బ్యాడ్ లక్ ఏంటంటే జీవితమంతా మనం అహం సృష్టించిన భ్రమలోనే బ్రతికేస్తూ ఉంటాం. ఇతరులు నన్ను గుర్తించట్లేదని, సరిగ్గా పట్టించుకోవట్లేదనేది కూడా అహంలోని ఒక స్వభావమే. ఇతరుల అభిప్రాయాలు తప్పు అని నిరూపించడానికే సిద్ధపడుతూ ఉంటారు. తమ అభిప్రాయాలే సరైనవని, ఇందులోనే నడవాలని ఆశిస్తూ ఉంటారు. తమది తప్పు అని ఒప్పుకోవాలంటే వారికి భయం. నేను చెప్పేదేంటంటే, నా అభిప్రాయమే సరైనదన్నది కాకుండా ఇతరుల అభిప్రాయాలను కూడా తెలుసుకోండి. ఓపెన్ మైండ్తో వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల ఆంతరంగిక వ్యవహారాల్లో భాగస్వాములు కాకండి.
సమస్యలను చర్చించడం, సమాచారాన్ని పంచుకోవడం మంచిదే. కానీ ఇతరులను చిన్నచూపు చూడటం, వారికంటే గొప్పవాళ్ళమనే ఉద్దేశంతో ఉండకండి. పుకార్లను వ్యాప్తి చేయడం లేదా భాగస్వామ్యం కావడం కాకుండా మేలైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. పుకార్లు చేయడం వలన మీలో నెగిటివిటీ భావాలు ఎక్కువవుతాయి. మీకు తెలియకుండా మీ జీవితంలో ఇది ఒక చెడు ప్రభావాన్ని తీసుకొస్తుంది. సమయం చాలా విలువైంది. ఈ సమయాన్ని ఏవైనా మంచి పనుల కోసం తెలివిగా పెట్టుబడిగా పెట్టి జీవితాన్ని గొప్పగా మార్చుకోండి. నేను చెప్పిన ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.